ఒకసారి మనం అందరం చూసినట్లయితే భయభ్రాంతులకు గురి చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అలా చేస్తుంది. ఇది ఏహమైనటువంటి చర్య. ఇలాంటి చర్యను ఎవరైనా సరే ఖండించాలి. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకోకుండా ఇక్కడ ఫ్లైఓవర్లు చూసుకున్నా లేదా కరకట్ట చూసుకున్నా ఈరోజు మరి జగన్ గారు చేసినటువంటి ఈ యొక్క కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట చూసుకున్నా టాటా ట్రస్ట్ ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయలని నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 670 గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పించడమే కాకుండా పేద ప్రజలకి ఇన్సూరెన్స్ పథకాల్లో కానివ్వండి లేదా గృహ నిర్మాణాల్లో కానివ్వండి త్రాగునీరు మౌలిక వసతుల్లో కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఆయన చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా విజయవాడ ఎంతో చైతన్యవంతమైనటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి విజయవాడ పట్టణం. ఈ పట్టణంలో ప్రజలు చాలా విఘ్నులు. అధికారాన్ని ఎవరికి అప్పజెప్పాలనేటటువంటి ఆలోచన పరులు ఉన్నటువంటి ఈ యొక్క విజయవాడ కేంద్రంలో, ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఆయనకున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిబద్ధత కానివ్వండి, పార్టీ పరంగా కానీ లేదా ప్రజల పక్క కానీ సామాన్య ప్రజానీకానికి జనంలో కలిసిపోయేటటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఎంత దూరమైనా వెళ్ళగలిగే